ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అప్పులు తీసుకోవడం, ఎగవేయడం, ప్రాంసర్ నోట్లు ఉన్నా సరే వాళ్ళనే బెదిరించడం, వారిపైనే కేసులు పెట్టడం లాంటివి చూస్తున్నాం. చీటీల పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన వాళ్ళని చూసాం. కానీ ఒక పెద్ద కుటుంబంలో పెట్టి, ఒక బ్రాండ్ ఉన్న ఒక పెద్ద ఫ్యామిలీలో పుట్టి, ఏదేదో చెప్తారు చూడు, మేడలు ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అన్నట్లుగా మేడలు గుడిసెలు అవుతాయి, గుడిసెలు మేడలు అవుతాయని ఒక మేడా ఫ్యామిలీకి చెందిన ఒక పెద్ద ఆయన అంటే పేరుకు పెద్ద ఊరికి దిబ్బ అన్నట్టుగా ఎన్నో కోట్ల రూపాయల అప్పులు చేసి ఎగ్గొట్టిన పరిస్థితి అనంతపురంలో ఈరోజు చూస్తున్నాం. ప్రముఖ దినపత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ వినిపిస్తాం. మన దగ్గరికి చాలామంది బాధితులు కూడా వచ్చారో, బాధితులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ వ్యక్తి ఎవరు, ఏ విధంగా మోసం చేశాడు, ఆ పెద్ద ఫ్యామిలీ ఎవరు అనంతపురంలో అనేది కూడా ఒకసారి చర్చలోకి వెళ్తే, మేడా వారి పంగనామాలు. మేడా అనేది మనకు తెలుసు, ఒక బ్రాండ్ అనంతపురంలో. ఒకే సామాజిక వర్గాన్ని నమ్మించి ఆర్థిక దోపిడీ, పైన కోటీశ్వర్లు, లోన లూటీశ్వర్లుగా నాడు పెట్రోల్ బంకు ద్వారా వాహనదారుల జోబుకి చిల్లు, నేడు అమాయకులను టార్గెట్ చేస్తూ టోకరా వెలుగులోకి మోసాలు, తల్లడిల్లుతున్న బాధితులు. ఇప్పటికే పలువురు కోర్టులకు, మరికొందరు పోలీసులకు ఫిర్యాదుకు సన్నద్ధం, బాధితులకు అండగా మేజర్ న్యూస్ అంటూ కూడా రాశారు. అదేదో సినిమాలో ఒక పాటలో దొరికిన వాడే దొంగ, దొరకనంత వరకు దొరే అన్నట్లుగా అప్పట్లో అనంత నగరంలో వారి కుటుంబం ఎంతో ఫేమస్, ఆర్థికంగా బాగా ఉన్నవారిగా, పరువు మర్యాదలతో జీవించిన కుటుంబంగా పేరుంది. అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగిన ఆ కుటుంబానికి ఏమి పోయే కాలం వచ్చిందో తెలియదు కానీ, నమ్మించి వంచే ఆర్థిక నయా దోపిడీ పరులుగా వారు అపకీర్తిని మూటగట్టుకుంటున్నారని బాధితుల వాదన. వీరి చేత బాధింపబడిన బాధితులు అధిక శాతం ఒకే సామాజిక వర్గానికి, అంటే వైశ్యులు. ఈ మేడా వాళ్ళు కూడా వైశ్యులే, బాధితులు కూడా వైశ్యులే అని మనకున్న సమాచారం. అసలు మేడా ఫ్యామిలీకి, అంటే మేడా అన్నంత మాత్రాన, సర్నేమ్ ఉన్నంత మాత్రాన అందరూ అలాంటి వారే అనుకోవడం కూడా పొరపాటే. ఆ ఫ్యామిలీలో ఇప్పుడు కూడా చాలామంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంతో ఉన్నతంగా ఉన్నారు, ఉన్నతంగా జీవిస్తున్నారు. కేవలం తులసి వనంలో గంజాయి మొక్క అన్నట్టుగా అక్కడక్కడ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అసలు ఎవరైనా ఏంటనేది వివరాల్లోకి వెళితే, ఇది అందరికీ తెలిసిన విషయమే. కలవారు అడిగితే లేదనేవారు ఎవరున్నారు? అదే కుటుంబంలోని మేడా పనికి బాగా కలిసి వచ్చిందని తెలిసింది. మేడా కుటుంబంలో ఒక వ్యక్తి ఆ బ్రాండ్ అంటే అడ్డు పెట్టుకొని, బాగా ఉన్నోళ్ళు కదా, ఉన్నోళ్ళు అడిగితే ఎవరి డబ్బులు, ఇప్పుడు కోటీశ్వర్లుగా చలామణి అవుతున్న వారు ఎవరు అడిగినా ఏముందిలే, ఎక్కడికి పోతారులే, మంచివాళ్ళు కదా అనే నమ్మకంతో సేమ్ సామాజిక వర్గము, బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ ఉంటాయి. మరి ఆయనకు బాగా డబ్బులు ఇచ్చారంట. గతంలో ఉన్నవారి పేరు ప్రతిష్టలను అడ్డం పెట్టుకొని అమాయకులైన అనంత నగరంలోని పలువురు ప్రముఖులను అదే సామాజిక వర్గానికి చెందిన వారినే మోసం చేస్తూ వస్తున్నారని సమాచారం. డబ్బు కాస్త అవసరం ఉందని, తమకు సమయానికి సర్దుబాటు కాలేదని, మీ వద్ద ఉంటే కాస్త సర్దండి అంటూ చాలామంది వద్ద కోట్లల్లోనే రూపాయిన్నర, ₹2 వడ్డీకి, అది కూడా ఎక్కువ వడ్డీ కూడా కాదు, ఇస్తామని పెద్ద మొత్తాలు తీసుకొని వారికి ప్రాంసర్ నోట్లు, బాండ్లు రాసిచ్చినట్టు తెలిసింది. అయితే మొదట్లో కాస్తో కూస్తో వడ్డీ ఇచ్చినట్లుగా నటిస్తూ ప్రస్తుతం పలువురికి బోర్డు ఫిరాయించారని తెలిసింది. ఆ ప్రాంసర్ నోట్లు, బాండ్లు కాలం చెల్లేలా చేసి కాల్ చెత్తకుండా, అంటే ఈరోజు ఇస్తా, రేపు ఇస్తా అని 3 సంవత్సరాలు గడువు అయిపోయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరంట. వారికి ఇంత మొత్తం బాకీ ఉన్నట్లుగా ప్రాంసర్ నోట్లు, బాండ్లపై సంతకాలు చేసి 100కి ₹1.5, ₹2 వడ్డీ చెల్లిస్తామంటూ నమ్మబలికి లిఖితపూర్వకంగా రాసించి ప్రస్తుతం ఆ ప్రాంసర్ నోట్లు, బాండ్లు కాలం చెల్లిపోయే వరకు కాసుకు కూర్చొని తీరా డబ్బు వచ్చినా వారి ఫోన్లు ఎత్తలేదని మేడా కుటుంబ సభ్యులపైన తీవ్ర విమర్శలు వ్యక్తం వస్తున్నాయి. అప్పట్లోనే పెట్రోల్ బంకుకు చిప్ కార్డు అమర్చి వాహనదారుల జోబుకు చిల్లు. దాదాపుగా ఓ ఏడాది క్రితం మేడా వారి మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేదో కాదు, రఘువీర టవర్స్ పక్కన పాత డిఈఓ కార్యాలయానికి పోయే ప్రధాన రోడ్లో ఓ పెట్రోల్ బంకు ఉండేది. ఆ మేడా వారిదే. ఆ బంకు నిర్వహణ వారి చేతుల్లోనే ఉండేది. అత్యధిక శాతం వాహనదారులు నగర నడిబొడ్డున ఉండడంతో మేడా వారి పెట్రోల్ బంకు వద్దకే వెళ్ళేవారు. అది కూడా ఎంతో నమ్మకంతో, కలవారే కదా, మోసం చేయరని. అయితే ఆ కుటుంబం వారిలో ఓ వ్యక్తిలో పుట్టిన దురాశ, ధనాశ ఆఖరికి పెట్రోల్ బంకులో చిప్ కార్డు పెట్టి మరి ₹120 అదనపు
బొక్కెడు బుక్కి మరీ అక్రమార్జన గావిస్తున్న విషయాన్ని విజిలెన్స్ తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేసి గుట్టు రట్టు చేస్తే గానీ తెలియలేదు. మేడావారి కుటుంబంలోని ఓ పేడీ దొంగ ఉన్నాడని, అలా వెలుగులోకి వచ్చిన ఓ మోసం ఆ కుటుంబాన్నే మోసగాళ్ళుగా తీసుకుపోయే స్థాయికి దిగజార్చిందని వినికిడి. ఆ సంఘటన మరొకుందే ఏడాది తిరక్కనే ఆ మేడా కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మోసాల సునామీలా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మేడా మోసాలకు మేజర్ న్యూస్ను ఆశ్రయిస్తున్న బాధితులు తమను నమ్మించి ఆర్థికంగా మోసం చేశాడని అనంతపురంలోని పలువురు వైశ్య కులానికి చెందిన కుటుంబాలు మేడా కుటుంబంలోని ఓ వ్యక్తి మోసాలకు సంబంధించి నేటి దినపత్రికను ఆశ్రయించారు. వారిలో మేడా పని అపార్ట్మెంట్లో పైనున్న ఓ బాధిత కుటుంబం ఒకటి. వీరు వారి నుండి మోసపోయారని గమనించి కోర్టును కూడా ఆశ్రయించారని తెలిసింది. మరొకరి పేరు రంగయ్య, ఇంకొకరు 3 దశాబ్దాల కిందట గుంటూరు నుండి అనంతపురంకు వచ్చిన కుటుంబం. ఆ మేడా పని కారణంగా ఇంటి పెద్దను కోల్పోయి కోట్లలోనే ఆయనకు అప్పిచ్చి మరో చోటు నుండి డబ్బు తెచ్చి ఇచ్చిన వారికి వడ్డీలు కట్టలేక ప్రస్తుతం ఈ భూమిపై బతుకున్న జీవ క్షవాలుగా బతుకున్నారని తెలిసింది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎందరో చాలామంది ఆ మేడా కుటుంబంలోని వ్యక్తికి ధారాళంగా అప్పులు ఇచ్చి ఇప్పుడు తల్లడిల్లుతున్నారని తెలిసింది. ఒకానొక సందర్భంలో ఓ వ్యక్తి మేడా పని కూతురు MBBS చదువుకు కూడా సాయం చేశాడని ఆయన్ను సైతం మోసం చేశారని తెలిసింది. అయితే బాధితులను మరింత మోసం చేసేందుకు అనంతపురంలో ఉన్న ఆ కుటుంబానికి చెందిన పలు ఆస్తులను సైతం అమ్మేస్తూ ఇప్పటికే అనంతనగర్లో 3 అపార్ట్మెంట్లు అమ్మేశారని తెలిసింది. తమకు ఆస్తులు కూడా ఉన్నాయంట, ఇస్తామని నేటికి నమ్మబలుగుతూ ఉన్న ఆస్తులు కూడా చుట్టేస్తూ హైదరాబాదుకు మకాం మార్చాడని తెలిసింది. ఎవరైనా బాధితులు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోగా నిర్లక్ష్యపు సమాధానం, బాధితులకు ఇప్పుడు కూడా చుక్కలు చూపిస్తున్నాడంట. ఈ సందర్భంగా మరో పిలుపును కూడా ఇస్తున్నాము. మేడా కుటుంబానికి చెందిన ఆ వ్యక్తికి సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే వెలుగులోకి వచ్చి వారు మోసాలను బహిర్గతం చేయాలని కోరుకుంటున్నాం అంటూ కూడా ఒక ప్రముఖ దినపత్రిక ఈరోజు మేజర్ న్యూస్గా ఈరోజు ప్రముఖంగా ప్రచురించారు. ఈరోజు ఒక బాధితుడు కూడా మన దగ్గరికి వచ్చారు. AP39 టీవీని ఆశ్రయిస్తున్నారు. ఒకరికొకరు ఫోన్లు కూడా చేస్తున్నారు. చాలామంది మేమున్నాం అంటూ. ఇంకా ఎంతమంది వెలుగులోకి వస్తారనేది చూడాలి. ప్రస్తుతం మనకు ఒక బాధితుడు మన దగ్గరికి వచ్చారు. అసలు ఆయన ఏ విధంగా మోసపోయింది ఒకసారి మన AP39 టీవీతో పంచుకోబోతున్నారు. సార్ మీ పేరు? మురళి సార్. ఏం చేస్తుంటారు మీరు? సార్ మెడికల్ షాప్ నడుపుతుంటాను సార్. ఓకే, మీకెంత ఇవ్వాలి? సార్ నేను 20 లక్షల రూపాయలు ప్రిన్సిపల్ ఇచ్చాను సార్. 3 సంవత్సరాలు నాకు కాలం చెల్లిపోయేంత వరకు నన్ను ఇదిగో ఇస్తా అదిగో ఇస్తాను, ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు, వేరే ఆస్తి ఉంది, అది నా ఎక్కడికి పోతాను, నేను అందులో నేను పైన కిందే ఉంటాము, ఎవరిని ఇబ్బంది పెట్టినా నిన్ను ఇబ్బంది పెట్టను, నువ్వు ఎందుకన్నా అన్నిసార్లు అడుగుతా ఉన్నావు, ఏం ఆలోచనే పెట్టుకోవద్దు, ఒక్క రూపాయి కూడా నిన్ను ఇబ్బంది పెట్టుకోకుండా నీ వడ్డీ కానీ ఇది కానీ నేను చెల్లిస్తాను అని చెప్పినారు సార్. ఇట్లే చాలా సార్లు చెప్తా ఉంటే నేను అనుకోకుండా ఒక రోజు మేము ప్రామిసరీ నోట్లు తీసి చూసాం సార్. 15 రోజులు టైం ఉంది సార్. మేము అప్పటికి పైన కింద ఉంటే తట్టుకోలేక ఆయన ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్రామిసరీ నోట్లు టైం అయిపోతుందయ్యా, 3 సంవత్సరాలు అవుతా ఉంది, నువ్వు కాలం చెల్లేస్తానే ఉన్నావు, కనీసము దానికి వడ్డీనా ఇంకోట వేసి దాని అమౌంట్ ఒకసారి క్లుప్తంగా చూసి దాన్ని మళ్ళా ఎత్తి రాసిమని బ్రతిమాలాం సార్. ఆయన ఏమన్నాడు, నా మూడు బాగలేదు, రేపు ఉదయం రండి, పైన కిందనే కదా ఉండేది, ఇప్పుడు వెళ్ళండి దయచేసి అని చెప్తే మేము వచ్చేసాం. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం 10:30 ఆయనే ఫోన్ చేసి ఈరోజు ఖచ్చితంగా రాస్తానన్నా, నేను ఫోన్ చేస్తాను మీరు రండి అని చెప్పాడు సార్. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు వరకు ఆయన అందుబాటులో లేడు. నెక్స్ట్ రోజు మళ్ళీ ఫోన్ చేస్తే నేను హైదరాబాద్కి వెళ్ళాను పని మీద, నేను నా ఫ్యామిలీతో ఉన్నాను, నువ్వు ఏమి ఇబ్బంది పడవద్దు, నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీ డబ్బులు అన్నీ నేను సెటిల్ చేస్తాను. అయ్యా 15 రోజులు టైం ఉంది, నువ్వు ప్రామిసరీ నోట్లన్నా రాసిచ్చి వెళ్ళొచ్చు కదా అని చెప్తే, నీ ప్రామిసరీ నోట్లు రాసిస్తేనే కాదు, ప్రామిసరీ నోట్లు ఉన్నా లేకపోయినా నేను ఇస్తాను కదా అని చెప్పాడు సార్. దాని తర్వాత 30వ తేదీ నా టైం అయిపోయింది సార్ ప్రామిసరీ నోట్లు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఆ ఊరికి 30వ తేదీ టైం అయిపోతే 1వ తేదీ ఉదయాన్న ఆయన అనంతపురంకి వచ్చాడు. అయ్యా ఏమయ్యా 30వ తేదీ టైం అయింది, 1వ తేదీ దిగావు, మరి నా పరిస్థితి ఏంది, ఇప్పుడైనా ఎత్తి రాసి అంటే, ఎత్తి రాసిచ్చేదంటూ ఒకసారే రాసిచ్చేది, నీ డబ్బులు అయితే ఖచ్చితంగా నేను ఇస్తాను, నేను వేరే ఆస్తి అమ్మాను, ఆ డబ్బులు వస్తాయి అని చెప్పాడు సార్. మేము ఈయన దృష్టి ఏమో చేస్తాడని, మాకు ఏదో దురుద్దేశంతోనే ఉన్నాడని తెలిసి 2 రోజుల ముందే మేము మళ్ళీ
కోర్టు ఫీజులు కట్టి 2 లక్షల రూపాయల వరకు కోర్టు ఫీజులు, లాయర్ ఫీజులు కట్టి ఈ డబ్బు పోయింది కాక మళ్ళా కోర్టును ఆశ్రయించి కోర్టులో కూడా ఇబ్బంది పడతా ఉన్నాం సార్. ఈయన చాలా మందికి చాలా ఇబ్బందులు పెట్టాడు సార్. నాకు తెలిసిన మందే చాలా మంది ఉన్నారు, కొందరు చెప్పలేని పరిస్థితి సార్. కానీ నా బాధ ఏమంటే సార్, ఆయన డబ్బులు, ఆస్తి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన నాకు ఎటువంటి పరిస్థితుల్లో నన్ను ఇబ్బంది పెట్టాడు అనే ఒక ఉద్దేశంతో నేను ఇచ్చాను సార్. ఇచ్చేసి నేను ఇబ్బంది పడుతున్నాను సార్ ఈ రోజు వరకు. సొంత క్లోజ్ ఫ్రెండ్నే మోసం చేశాడంట, చనిపోయినాడంట. వాళ్ళ తమ్ముడు ఎవరు అమెరికాలో ఉన్నారంట. అవును సార్, అవును సార్. ఆయన పేరు వచ్చి సిహెచ్ రమేష్ అని, చాలా 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 మంచివారు సార్. ఆయన పాత ఊర్లో కందిబాల రమేష్ అంటే ఎవరికైనా వెల్ నోటెడ్ సార్. వైశ్య కుటుంబీకుల్లో కానీ అమ్మవార్సల్లో కూడా ఆయనకు ఒక ఉన్నత మాకు ఆయన చనిపోయిన తర్వాత బయటపడింది సార్. ఆయన చాలా అమౌంట్ ఇచ్చాడు అని నాకు తెలిసి కోట్లల్లోనే ఉంది సార్, నాకు తెలిసిన విషయము. మరి వాళ్ళు దాని తర్వాత చనిపోయిన తర్వాత ఏం ఇంత డబ్బు ఇచ్చారు అనేది మొత్తం సమాజానికి కూడా తెలియడం జరిగింది సార్. అంతవరకు అది గుట్టుగానే ఉండింది సార్. అది సార్. సో ఇంకా చాలా మంది బాధితులు అయితే ఉన్నారు, 100% ఉన్నారు సార్. కానీ మరి ఒక్కొక్కరుగా వాళ్ళు స్పందించి వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది నేను కూడా భావిస్తున్నాను సార్. మీ ద్వారా నలుగురికి తెలియాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు. నేను ఇబ్బంది పడినట్ల నా బిడ్డ కోసం, నా పెళ్లి కోసం, నా బిడ్డ పెళ్లి కోసం పెట్టుకున్నాను సార్. అది ఆ డబ్బు కూడా ఇట్లా చేశాడు సార్ మమ్మల్ని. ఇంకా కాలేదు సార్, మా పాప ఇంకా చదువుతుంది. ఏమంటే పైన కింద ఉన్న ఆస్తులు ఉన్నాయి కదా, మనకు ₹1 వస్తుంది కదా అనే ఒక ఆశతో ఇచ్చాం సార్. మేము మామూలు ధర్మ వడ్డీకే ఇచ్చినాను సార్. ఇప్పుడు కోర్టుకు కూడా ఆశ్రయించినాను సార్. కోర్టులో ఆల్రెడీ ఫైల్ చేసినాం సార్, జరుగుతుంది సార్. కోర్టులో కూడా వ్యవహారం జరుగుతుంది సార్. నిన్న ఏదైతే పేపర్లో చూసి ఎవరైనా బాధ్యతలు రమ్మంటే నేను వచ్చి ధైర్యంగా చెప్పుకోగలుగుతాను సార్. ఎందుకంటే డబ్బు పోగొట్టుకొని ఇబ్బంది పడతా ఉన్నాను కాబట్టి ఆ సమస్య ఏదో నేనే నలుగురికి చెప్పుకుంటే నా ద్వారా ఎవరైనా ఇచ్చేకి, ఇంకా ఎవరైనా వీళ్ళకి ఇచ్చేకి ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సేఫ్ అవుతారు, వాళ్ళనన్నా కాపాడిన వాడిని అవుతాను అనే ఒక మంచి ఉద్దేశంతో ఇలా. ధన్యవాదాలండి. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలి, ఇలాంటి వాళ్ళని నిజంగా ఎదిరించాలి. చూసాం కదా, పెట్రోల్ బంకులు బీడీ బంకులు అవుతాయి, బీడీ బంకులు పెట్రోల్ బంకులు అవుతాయి అన్నట్టుగా పెట్రోల్ బంకు ఉన్న ఒకప్పుడు ఈ మేడ కాస్త ఈరోజు పూరికి గుడిసె అయిందా అంటే ఆస్తులు అయితే ఉన్నాయంట. మరి మన ఆస్తులన్నీ అమ్మి నీతిగా నిజాయితీగా కట్టి ప్రజల్లో మళ్ళీ కూడా ఈ యొక్క మేడ బ్రాండ్కు వన్నె తీసుకురావాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ అలా గనక జరగకపోతే ఇంకా ఎవరైనా బాధితులుంటే ఖచ్చితంగా AP39 టీవీని ఆశ్రయించండి. నెంబర్ కూడా కింద స్క్రోల్ చేస్తున్నాం, ఆ నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమన్నా మా వంతుగా ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే AP39 టీవీ మీకు అండగా ఉంటుంది అని తెలియజేస్తున్నాం.